శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను మా లూసీ చాలా చాలా బాగున్నాము. మా లూసీకి నిన్న ఏం చేసినావు చెప్పు? ఆకులు తినేసినావా? ఏమైంది గొంతులో? అయిందా? చెప్పు, అందరికీ చెప్పు. నాకు అయిపోయింది 2 days నుంచి, నాకు గొంతులో ఏమో ఉంది చెప్పు. సో మా బుజ్జికాడైతే బాగైపోయాడు. సో టెన్షన్ అనిపించింది నాకైతే. సో ప్రస్తుతానికి హీస్ ఓకే, షీఈస్ ఓకే. బుచ్చిగాడు అంటుంటే షీ వచ్చేస్తుంది. లాడ్ చూడండి ఎంత లాడ్ చేస్తాడు, ఎంత లాడ్ ఇచ్చాడు. జస్ట్ జ్యోతికి స్వాగతం చెప్పు, జస్ట్ జ్యోతికి స్వాగతం. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం చెప్పు? జై శ్రీరామ్ రాస్తున్నాం, రామకోటి రాస్తున్నాం చెప్పు. రామకోటి రాస్తున్నాము. మనం పూజ చేసేసుకున్నాము ఆల్రెడీ. మమ్మ తినలే, మనం ఎందుకు తినలే? పెడిగ్రీ ఇష్టం లేదు కదా. మనము నాటకాలు చాలా చేస్తాం చెప్పు. నేను నాటకాలు చాలా చేస్తాం, మమ్మీని చాలా సత్తాయిస్తా చెప్పు. మమ్మీని చాలా సత్తాయిస్తున్నా చెప్పు, సరేనా? మళ్ళీ కదా. సో జై శ్రీరామ్ అని ఆ రోజు చెప్పాను కదా, కొంచెం హ్యాండ్ రైటింగ్ కూడా బాగా రావట్లేదని ఆపేసాను అని చెప్పి. సో ఇప్పుడు కొంచెం మంచిగా వస్తుంది చూడండి. కొంచెం డిఫరెన్స్ తెలుస్తుందా మీకు ఈ పేజ్లో? మధ్యలో చూడండి ఎంత డిఫరెన్స్. సో కూల్ మైండ్తో రాస్తే, శాంతంగా కూర్చొని రాయాలనుకొని నిన్న ఈ హాఫ్ పేజ్, ముందు హాఫ్ పేజ్ అండి నిన్న ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. సో కొంచెంసేపు ఏదో మనశ్శాంతి కోసం కొంచెంసేపు రాసేసి మళ్ళీ యాజ్ యూజువల్ మన పనులు మనం చేసుకోవాలి కదా. లూసీతో ఆడుకోవాలి. అమ్మో అది కూడా పని ఉందిరు మనకి. చెప్పు. జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్. శ్రీరామ చెప్పాల పని. ఓకే, జై శ్రీరామ చెప్పు. శ్రీరామ. నువ్వు చెప్పు లూసీ. శ్రీరామ చెప్పు. శ్రీరామ. బ్యూటిఫుల్ ఐస్. శ్రీరామ. జై శ్రీరామ్ అంటే చెవులు లేపుతావు, శ్రీరామ అంటే చేవా. జై శ్రీరామ్. నువ్వు చెప్పు. జై శ్రీరామ్. వెనక నుంచి వణుకుతుంది నేను చెప్పినప్పుడల్లా, ఇట్లా షివరింగ్ వస్తుంది. జై శ్రీరామ్. నాకు అర్థమవుతుంది, వెనక వైబ్రేషన్స్ ఇట్లా వస్తుంది ఇక్కడ కింద స్టమక్ దగ్గర. జై శ్రీరామ్ చెప్పు లూసీ. జై శ్రీరామ్ అదొడు చూడ. జై శ్రీరామ్. ఓకే. సో మనము ఇది ఫినిష్ చేసేసుకొని ఏం చేస్తాం? శ్రీరామ. చలి పెడుతుందా చిన్నమ్మా? శ్రీరామ. షిట్జూస్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ని కూడా తట్టుకుంటాయి అన్నమాట. వాటికి ఫర్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎలాంటి టెంపరేచర్లో ఉన్నా ఇది సర్వైవ్ అయిపోతాయి, మౌల్డ్ చేసుకుంటాయి దాన్ని ఎలాంటి కండిషన్స్లో. సో ఈ ఫర్ ఉంది అందుకే అనమాట ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మనం ఏం దాన్ని చలి పెట్టేస్తుందేమో అనుకుంటాము, బట్ కాదు. దానికి ఎప్పుడైనా నచ్చంది లేకపోతే భయము ఏదైనా ఉన్నప్పుడే షివరింగ్ చేస్తుంది అది. దానికంటే మించి వెదర్కి మాత్రం ఎప్పుడు ఆ షివరింగ్ అనేది రాదు. ఇంకోటి, నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఒకటే మాట చెప్పారు, ఉట్టి పెడిగ్రీ మీదనే ఉంచండి డాగ్స్ని. బికాజ్ మనము చాలా బోరింగ్, అంటే షిట్జూస్ నార్మల్గా ఏంటంటే
షిట్జూస్ చాలా చూజీ అనమాట ఫుడ్. ఈ ఒక అంటే తొందరగా బోర్ కొట్టేస్తుంది అనమాట దానికి. సో అందుకే పెడిగ్రీ మీదనే ఉంచితే దానికి అన్ని వైటమిన్స్ కానీ ఏమన్నా దానికి హెల్దీ ఫుడ్ అనమాట అది. సో దాంట్లోనే దానికి అన్ని వైటమిన్స్, మినరల్స్, ఏమన్నా కావాల్సిన పోషకాలు అన్నీ దాంట్లో ఉంటాయి. కాబట్టి పెడిగ్రీ ఇస్తే రెగ్యులర్గా అదే ఉంచాలి. బట్ వీక్లీ వన్స్ ఎప్పుడన్నా లైక్ చికెన్ కానీ ఎగ్ కొంచెం ఆల్టర్నేట్ డేస్ 3 డేస్కి ఒకసారి ఎగ్, చికెన్ 1 వీక్ ఒకసారి అలా కొంచెం మార్చచ్చు. బట్ మోస్ట్లీ పెడిగ్రీ మీదనే ఉంచండి అని చెప్తున్నారు. అండ్ మా లూసీ అయితే కంపల్సరీగా వెట్ కర్రీ అనమాట, కర్రీస్ ఉంటాయి పెడిగ్రీలోనే, కర్రీస్ ఉంటాయి, అదే తీసుకుంటుంది. అది అంతగా ఇవ్వద్దు అంటున్నారు. డ్రై ఇవ్వడానికి ట్రై చేయండి, కొంచెం దాంట్లో మిక్స్ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి. కానీ మొత్తం అదే కాదు, కొంచెం పెబుల్స్ లాగా ఉంటాయి అవి తినాల్సిందే అని అంటే ట్రై చేస్తున్నాము. కొంచెం నిన్న తినింది, బట్ ఇవాళ మళ్ళీ పెడితే తినలేదు. సో కొంచెం చూసి అనమాట, నాటకాలు ఎక్కువ ఉంటాయి కదా, నాటకాలు లూసీ నాటకాలు ఎక్కువ ఉన్నాయి కదా. మమ్మీ మెల్లిగా ఈ ఫేస్ పెడితే ఎవరండి కరిగిపోరు చెప్పండి. ఈ ఫేస్ పెడుతుంది, కరిగిపోతాను నేను. మా పిల్లలేమో ఊరికి కరిగిపోయి ఏదేదో ఇచ్చేస్తూ ఉంటారు. సో ఈ క్యూట్ ఫేస్ని చూసి ఎవరు పడిపోరు చెప్పండి కదా. నిద్ర వస్తుంది చూడండి, దానికి నిద్ర వచ్చేస్తుంది. అయ్యో, నాతో పాటు లెగుస్తుంది 5 o'clockకి, అవసరమా దానికి? నాతో పాటు క్లాస్ అటెండ్ అవుతుంది, అన్నీ చేస్తుంది నాతో పాటు. పాపం చిన్నమ్మ, ఓయ్ చిన్నమ్మ, నిద్ర వచ్చేస్తుందా? మమ్మీ దగ్గర బాగుందా వెచ్చగా? నిద్ర వచ్చేస్తుంది ఊపుతుంటే. ఓకే సరే, నేను మళ్ళీ రాసుకుంటాను, నువ్వు బజ్జు. ఇంత ప్యాంపర్ చేయకూడదండి. ఎవరైనా చేస్తున్నారేమో ఇంత ప్యాంపర్ అసలు చేయకండి. నాకు అలవాటు అయిపోయింది తప్ప దానికి కష్టం, మనకు కష్టం యాక్చువల్గా అంత ప్యాంపర్ చేస్తే. చూడండి ఎంత ముద్దుగా పడుకొని పోతుంది. నాకు దింపాలనిపించట్లే ఇప్పుడు. నిద్ర వచ్చేస్తుందా? బజ్జు ఉంటాడా ఇప్పుడు? చూడండి, ట్రీట్ కావాలా? ట్రీట్ అది కావాలి. నో ట్రీట్. కొంచెం సేపు రాసుకుంటుంది మమ్మీ, ఓకేనా? శ్రీరామ, జై శ్రీరామ్ అనాలా? శ్రీరామ అనాలా? చెప్పు, నువ్వు చెప్పు. జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ, 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 జై శ్రీరామ. దిగుతావా కిందికి? కింద బజ్జి ఉంటావా? ఓకే, గో గో గో, గుడ్ గో. బజ్జో, మమ్మీ రాసుకుంటుంది.
రాసేటప్పుడు కొన్ని గమనించాల్సిన విషయాలు కొన్ని ఇక్కడ స్పెసిఫిక్గా రాశారనమాట. ఏంటంటే భోజనం ముందు కానీ వెనుక కానీ రాత్రి పగలు అట్లా తేడా ఏం లేదు, ఎప్పుడన్నా రాయొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే లేడీస్ మీకు ఎప్పుడైనా పీరియడ్స్ వచ్చినప్పుడు అప్పుడు రాయకుండా మిగతా రోజులు ఎప్పుడైనా రాయొచ్చు అని రాశారు. అండ్ సంతోషంగా హ్యాపీగా రాయాలండి. చిరాకు పడి అయ్యో ఎందుకు తీసుకుని అబ్బా తొందరగా అయిపోతే బాగుండు ఇలాంటివి కాకుండా మీకు ఒకట్లో 2 లైన్స్ రాయాలనుకున్నా కానీ శాంతంగా కూర్చొని ఆ 2 లైన్స్ అని అట్లీస్ట్ కంప్లీట్ చేయాలి మంచిగా భక్తి భావంతో. అండ్ సో ఇంకోటి ఏంటంటే అయిపోగానే పూజా మందిరం దగ్గర మనం బొట్టు పెట్టి నార్మల్గా మనం పూజ చేసుకున్నట్టే పూజ చేసుకొని ఆరతి కూడా ఇవ్వాల్సిన అనుకునే వాళ్ళు ఎలాగైనా పూజ చేసుకోవచ్చు ఆ బుక్ని. సో ఇది కూడా ఒక మనకి దైవ స్వరూపం లాగా ట్రీట్ చేసుకుంటూ మనం దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ పూజ గదిలోనే పెట్టేసుకొని మనం పూజించుకుంటూ ఉండాలి. సో అలా రాసింది దీంట్లో. నేనైతే ఫస్ట్ టైం ఇది రాసిన మా మామయ్య గారు రాసేవాళ్ళు. ఆయనను చూసి కొంచెం ఇన్స్పిరేషన్ నాకు. ఎప్పుడు రాద్దాం అనుకుంటాను, స్టార్ట్ చేద్దాం అనుకుంటాను, బట్ కొంచెం ఇబ్బంది, పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా, అంత టైం సరిపోదు అందరికీ. సో సరే ఇప్పుడు మంచి కార్యము నాకు మంచి తలంపు వచ్చింది. యాక్చువల్గా అయోధ్య రాముడు విగ్రహం ప్రతిష్ఠించారు కదా, ఆ రోజు ఎందుకో నాకు రాయాలి టక్కుమన అనమాట. అసలు నోట్లోంచి ఇలా వచ్చింది. మా బాబు బుక్ తెచ్చి ఇచ్చేయడము, ఆ బుక్ షాప్ వాడు మనకి ఇది ఫ్రీగా వస్తుంది అనుకో చెప్పడము, ఇవన్నీ నాకు తెలియదు అసలు. సో పాసిబుల్ అయ్యా అంటే ఏదైనా భగవంతుడు ఇష్టంతోనే జరుగుతుంది. ఏది అన్నారు రామచంద్రయ్య ఫోటో కూడా ఎంత చక్కగా ఉంది చూడండి, ఎంత బాగుంది. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః, పరబ్రహ్మణే నమః. శ్రీరామకోటి లేఖన గ్రంథం అంటారు దీన్ని. రాముల వారు సీతమ్మ వారు స్వామీజీ. ఇక్కడ మన పేరు ఇది ఎన్నో సంపుట్ అంటే ఎన్నోది రాస్తున్నామని నెంబర్ రాసి ఎన్ని రాసాము దాని లెక్క, గోత్రము, చిరునామా, పూర్తి పేరు అన్నీ రాసిస్తే వాళ్ళు ఎక్కడ మరి అక్కడ వెళ్ళినాక మరి మన పేరు మీద అర్చన ఏమని చేయించి చేస్తారో తెలీదు. ఇక్కడ హనుమాన్ చాలీసా ఉంది ఇటు సైడ్ పేజ్లో, ఇటు హనుమాన్ చాలీసా ఉంది. చదువుతాను ఇది కూడా, అప్పుడప్పుడు ఒక్కోసారి మిస్ అయిపోతూ ఉంటుంది. బట్ ఇది మాత్రం రోజు కొంచెమన్నా నాకు మనశ్శాంతి అంటే కొంచెం సేపు అంటే మైండ్ బాగున్నప్పుడే రాద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళు రాసిన ప్రకారంగా కూడా చిరాకు పడుతూ ఏదో టెన్షన్లో హడావిడిలో రాయడం కంటే కొంచెం మనశ్శాంతిగా ఒక 2 లైన్స్ రాసిన చాలు. అది ఎప్పటికైనా పర్లేదు, బట్ మనశ్శాంతిగా భక్తితో భక్తిభావంతో రాయాలని నా ఉద్దేశం అనమాట. మందిరంలో దేవుడి దగ్గర పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ సమ్మతే బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, కూర్చొని అక్కడ ఉంది బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, తినట్లేదు అసలు. వెయిటింగ్. నేను ఎప్పుడు లెగిస్తే ఎప్పుడు నా వెనకనే వస్తుంది అన్నమాట. చూడండి ఇప్పుడు నేను వెళ్తాను, లెగిసి అక్కడికి వెళ్తాను, నా వెనకనే వస్తుంది. చూడండి పడుకుంది కదా అక్కడ, నా వెనకనే వస్తుంది అన్నమాట. చూపిస్తాను మీకు నేను, నా వెనక వస్తుందా లేదు చూడండి. అదే వెనుకనే అంతా ఏం చేస్తాను నేను ఇక్కడ, పారిపోతున్నా చిన్నమ్మ, మమ్మీ ఇక్కడ పారిపోతుందా? వెనుకనే ఎందుకు చూడండి ఇట్లా వెనుకనే అన్నమాట, తోకలాగా అసలు ఇక్కడికి వెళ్ళినా కానీ బాత్రూమ్ వరకు వెళ్ళినా బాత్రూమ్కి వస్తుంది. సో పూజా మందిరం, మా పూజా మందిరం ఇలా సాయిబాబా పూజ ఇలా అయిపోయింది, చేసేసుకున్నాను. మా చిన్ని కృష్ణుడు చూసారా ఎంత ముద్దు వస్తుందో చిన్ని కృష్ణుడు. సో బుక్ ఇలాగే ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట, ఇక్కడ దేవుడి దగ్గర. మా పూజా మందిరం ఇది. చపాతీస్ చేశాను పిల్లలకి, చపాతీస్, కర్రీ, చిక్కుడుకాయ కర్రీ, చిక్కుడుకాయ మెంతి కూర వేసి చేశాను. హడావిడి అయిపోతుంది మార్నింగ్, చలికి లెగాలంటే కొంచెం బద్ధకంగా ఉంటుంది. ఇవి సంత్రా తొన్నలు అంటారు కదా, దీన్ని తీసి ఎండపెట్టేసుకుంటున్నాను పాప కోసము. గ్రైండ్ చేసి కొంచెం పౌడర్ చేసి పాపకి ఇచ్చేస్తే కొంచెం ట్యాన్ ఏమన్నా ఉన్నా కానీ కొంచెం క్లియర్ అవుతుంది స్కిన్ అని. సో ఇదైతే ఎండకి ఇక్కడ మాకు బాగా ఎండ వస్తుంది అనమాట మార్నింగ్. ఇలాగ ఇక్కడ నుంచి, ఇక్కడ విండో నుంచి ఇక్కడ అంతా మొత్తం ఇలా ఎండపడి
అక్కడ దేవుడి దగ్గర వరకు అనమాట. ఆ దేవుడి దగ్గర హాఫ్ ఆ ఫోటో ఉంది కదా, చూస్తున్నారా, అక్కడ వరకు అనమాట దేవుడు అట్లా మొత్తం ఇలా ఎండబడుతుంది మొత్తం దేవుడి మీద. చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. కానీ సన్ రైజ్ అయినప్పుడు అంతా అంటే మబ్బులాగా కమ్మేసుకుంటుంది కాబట్టి తెలియట్లేదు. ఇప్పుడు కొంచెం సేపు అయ్యాక 8 o'clock కల్లా సన్ కనపడుతున్నాడు. బట్ చూపిస్తాను నేను సమ్మర్లో. అసలు మొత్తం ఇలా ఎండ ఇలా పడుతుంది అనమాట. సమ్మర్లో అయితే ఇంకా ఇక్కడి నుంచి వేడి 12 o'clock వరకు అనమాట. నా కిచెన్లో చచ్చిపోతాను. సో ఇక్కడ వచ్చినప్పుడు మా ఓనర్ ఫ్యాన్ లేదనమాట. ఫ్యాన్ పెట్టియండి అంకుల్ అని చెప్తే చూడండి ఎంత చిన్నది పిచ్చి ఫ్యాన్, మా లూసీలాగా ఇది పెట్టించారు. చిన్నదైనా కానీ చాలా బాగా వస్తుందండి నిజంగా. ఈ రూమ్కి సరిపడగా చిన్నగా, ఎందుకంటే పైన అక్కడ డోర్స్ ఉన్నాయి కదా, ఆ డోర్ ఓపెన్ చేసి తగలకూడదు కాబట్టి చిన్నగా పెట్టించారు. కానీ ఎంత స్పీడ్ వస్తుందంటే, ఎంత గాలి వస్తుందంటే, ఇప్పుడైతే సమ్మర్లో వేసి చూడాలి ఎలా వస్తుంది, ఎలా సరిపోతుందా లేదా. నాకు ఇక్కడ మార్నింగ్ అయితే ఉండలేము సమ్మర్లో, అది ఒక్కటే టెన్షన్ నాకు. అందుకే తొందరగా 5 o'clock 6 o'clock వరకు అన్నీ చేసుకొని బయటికి వెళ్తాను ఆ రూమ్స్లోకి. ఇంక ఇక్కడ ఉండలేమన్నమాట. 12 o'clock నుంచి ఇక్కడ ఎండ, మళ్ళీ 4 o'clock వస్తే ఇటు సైడ్ అనమాట. 3 o'clock 4 o'clock. అయితే మాకేంటంటే, మాకు ఏసీది ఇది ఏసీ వెంట్ ఉంటుంది కదా, ఇది ఇక్కడ ఉంది బాల్కనీలో. ఇక్కడ వేడి గాలి మొత్తం ఇక్కడ నిలబడలేమన్నమాట. ఇదంతా వేడి గాలి. అండ్ ఇక్కడ చెట్లు అన్నీ మొత్తం ఇలా పాడైపోతాయి అన్నమాట. సో ఇప్పుడు సమ్మర్లో మళ్ళీ నేను ఇవన్నీ షిఫ్ట్ చేయాలి. చూస్తున్నాను, అసలు ఏం తీసుకోవట్లేదండి మొత్తానికి. ఏమి చెట్లు ఎక్కువగా తీసుకోవడం రావట్లేదు. ఎందుకంటే బాగా ఎండాకాలం అయితే ఆల్మోస్ట్ ఇదైపోతాయి. వర్షాకాలం చలికాలం కూడా ఎండ అటు సైడ్ బాగా వస్తుంది. కొంచెమే ఉన్నాయి అక్కడ స్పేస్, కొంచెమే ఉంది. సో సరే, కొంచెం అయితే మనము కొన్ని మాత్రం ఉన్నాయి ప్లాంట్స్, ఇవైతే కాపాడుకోవాలి. ఇది మిరపకాయ చెట్టు అండి. ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు. నేను మొన్న బయటికి వెళ్ళినప్పుడు మనకి రోడ్ మీద ఇలా పెట్టి దాని సరౌండింగ్ అది ఫెన్సింగ్ పెట్టేస్తారు కదా రౌండ్గా, అక్కడ లోపల మిరపకాయ చెట్టు అనమాట. దానికి ఎన్ని మిరపకాయలు ఉన్నాయో అసలు. నేను అనుకున్నాను, బయట రోడ్డు మీద ఇంత బాగా వస్తాయి, మనం ఇంత కేర్ తీసుకుని పెంచుతుంటాము. ఇది చూడండి ఎలా పడిపోతుంది. ఇలా ఎందుకో ఏంటో తెలియట్లేదు. మేబీ దానికి ఇంకా కింద మందు వేయాలనుకుంటా. ఇలా పడిపోతుంది. ఇలా ఉంటే బాగుండు అసలు. మా తులసి చెట్టు కూడా మొత్తం ఇదైపోయింది, తీసుకొని రావాలి. మొత్తం ఎండిపోయిందనమాట తులసి చెట్టు కూడా. ఇవైతే మా చెల్లి వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చాము. విపరీతంగా వచ్చేస్తాయి అన్నమాట. అసలు కొంచెం పెట్టంగానే వచ్చేస్తుంది. ఇది ఎవరైనా పెంచుకోవాలి గార్డెన్స్లో అంటే ఈజీ గ్రోయింగ్ అనమాట. కళ్ళు మూసుకొని పెంచుకోండి, మీరు మీ గార్డెన్స్లో పెట్టుకోండి. బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆకు కలరు పర్పుల్ కలర్ ఇలా బాగుంటుంది వెనక, అండ్ ఇది గ్రీన్ కలర్ అనమాట. ఇలా కావాలంటే ఇవి మాత్రం పెంచుకోండి మీ గార్డెన్స్లో. ఫాస్ట్గా వచ్చేస్తుంది. దీనికి అంత కేర్ కూడా అవసరం ఉండదు అనమాట. జస్ట్ కొంచెం ఇలా ఎండిపోయిన ఆకులు తీస్తూ ఉంటే చాలన్నమాట. ఎండిపోయిన ఆకులు తీసి ఇది చూడండి, ఇక్కడ చిన్నది పెట్టానండి. దీంట్లో చూడండి ఎలా వచ్చేసింది. మొత్తం బుషీగా. అసలు నేను పెట్టింది ఒక చిన్నది 3-4 వచ్చేసాయి అనమాట ఒక దాంట్లో. జేడ్ ప్లాంట్ ఇదొకటి. ఇది కూడా, దీనికి కూడా సన్లైట్ కంపల్సరీ ఉండాలి. ఇది చూడండి, ఇవన్నీ ఇలా ఉట్టిగా అనమాట పక్కన పెడితే వచ్చేస్తాయి అనమాట. ఇది కూడా, ఈ చెట్టు కూడా అంత విపరీతంగా గ్రో అయిపోతుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తీసేసి కట్ చేసేసి ఇవ్వండి చూడండి ఇలా వేసేసాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తాళ్ళు మొత్తం కింది వరకు వచ్చేస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు అన్నిట్లో పెట్టాను చూడండి. ఇక్కడ పెట్టాను, అక్కడ పెట్టాను. అసలు ఇక్కడ చూడండి, ఇక్కడ లోపల పెట్టాను. అందుకే ఇంకా దాన్ని ఇక్కడ మా కృష్ణుడి విగ్రహం ఇక్కడ ఉంది కదా, ఇంకా అటు ఇటుగా ఇట్లా కొంచెం యాక్చువల్గా ఇక్కడ కర్టన్స్ రావాలి. ఇంకా తీసుకోలేదు కర్టన్స్. సో చూడండి మా కృష్ణుడు. ఇక్కడ పూజ సామాన్లు అన్నీ ఇటు సైడ్ కొంచెం ఇలా చేసుకోవాలి ఇంకా నీట్గా. చూడండి ఎంత పెరిగిపోతుందంటే అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ ఇంత పెరిగిపోతే ఏం చేయాలి చెప్పండి. కట్ చేసి స్టిల్
ఇక్కడ కాస్త ఎండ వస్తుందంటే పెట్టాను అనమాట. అదొక చెట్టు, అది దానికి ఏం రావు కానీ ఉంటే ఆకులు, అదే ఈ ఆకులే మా లూసమ్మ ఒక్కొక్కటి తినేస్తూ ఉంటుంది. ఇది కూడా తీగలాగా పెద్దగా వచ్చేస్తుంది, మధ్యలో ఆకులు లేవు కానీ ఎండులో ఆకులు ఉన్నాయి. ఏం చేయాలో తాడుని అర్థం కాలేదు, అంత తీసి ఒక దగ్గర పెట్టేసాను. ఇక్కడ ఇలా నేను పైనకి క్లైమ్ చేపించాను అక్కడి వరకు, బట్ ఇక్కడ ఈ గోడంబడంతా ఆకులు పోయాయన్నమాట. ఉట్టి తాడులా కనిపిస్తుందని తీసేసాను. సరే చూద్దాం, కొన్ని రోజుల తర్వాత మంచిగా సెట్ అయిందాక మళ్ళీ తీసి పెట్టాలన్నమాట. ఇక్కడ మనీ ప్లాంట్స్ నాకు ఇంకో చెట్టు కూడా ఇది చూడండి, ఇది ఇంకోటి. బయట అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి, బయట పెట్టేశాను. ఇది ఒకటి ఇక్కడ గ్రో అవుతున్నాయి అని చూడండి. ఒక్క చిన్న మొక్క పెట్టాను దీంట్లో, వస్తే అసలు లేదు అని, కానీ చూడండి వచ్చేస్తూనే ఉంది ఏదో. ఇప్పుడు ఇది కొన్ని రోజుల తర్వాత చూడండి, ఇక్కడ మొత్తం ఇలా కింది వరకు ఇలా వచ్చేస్తుంది. బ్యూటిఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. బట్ దాన్ని మెయింటైన్ చేసుకోవాలి, ఎండకుండా బాగుండాలి, గ్రీన్గా ఉండాలి. ఎండిపోతే కష్టం, ఎండిపోతే అందుకే లైట్ నుంచి తీసేసి, సన్లైట్ నుంచి తీసేసి ఇలా లోపల తీసుకొచ్చాం. ఇంకా చూడండి, ఏదో మనం ఎండిపోయినప్పుడు ఎండలో ఎక్కువగా ఉంటే ఇలా అయిపోతుంది అనమాట. సో అందుకే లోపల తీసుకొచ్చాను. సరే చూద్దాం ఏమవుతుందో దీంతో. నారు ఇక్కడ తీసినది అక్కడ పెట్టమంటే చూడండి, ఇక్కడ బట్ట పడేసారు. చాలా డిఫికల్ట్ బాబు. ఇప్పుడే క్లీనింగ్ చేసుకోవాలి, అన్నీ చూసుకోవాలంటే చాలా కష్టము. ఇంట్లో అందరు కోఆపరేషన్ ఉండాలి. యాక్చువల్గా మాకు రోడ్ సైడ్ మేము ఉండేది, ఇలాంటి రోడ్ కనపడుతుంది వాళ్ళకి, మెయిన్ రోడ్ అనమాట ఇది. సో బాగా దుమ్ము వస్తుంది అనమాట. అసలు ఎంత క్లోజ్ చేసి పెడుతున్నా కానీ, మార్నింగ్ ఎంత తుడిచినా కానీ ఈవినింగ్ వరకు ఇంత డస్ట్ పడుతుంటుంది. అన్నీ క్లోజ్ చేసుకొని ఉండలేము. ఇదని చూడండి ఎలా దుమ్ము, ఇలా ఇట్లా నిన్న తుడిచాను, ఇలా అనగానే ఇంత దుమ్ము. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ నుంచి కూడా మాకు వెంటిలేషన్ చాలానే ఇక్కడ దుమ్ము పడుతుంది. అండ్ ఇటు సైడ్ బాల్కనీ ఉంటుంది మాకు. ఇక్కడ పని మనిషి వచ్చినప్పుడు ఇక్కడనే అన్ని గిన్నెలన్నీ ఇక్కడ తోమిస్తుంది. ఇక్కడ నుంచి కూడా ఒక వెంటిలేషన్, ఇక్కడ నుంచి అయితే ఫుల్ గాలి అనమాట. ఇక్కడ కొట్టుకుంటూ ఉంటుంది ఈ తలుపు. సో ఇక్కడ క్లోజ్ చేసేసుకుంటాను, ఇక్కడ కర్టెన్స్ వేసేసాను. ఇంకెంత గాలి వస్తుంది బాబు, ఇంట్లో దుమ్ము అయిపోతుంది. ఇక్కడ ఒకటి వెంటిలేషన్ ఉంది. సో సమ్మర్లో యూజ్ అవుతుంది అంతా, బట్ సమ్మర్ కాకపోతే మాత్రం చలికాలం ఉండలేము, అన్నీ ఓపెన్ చేసుకొని. అండ్ రైనీ సీజన్లో కూడా కొంచెం, రైనీ సీజన్ ఓకే, రైనీ సీజన్ బాగుంటుంది. మిగతా సీజన్స్ అంతా కొంచెం కష్టమే అన్నమాట. మాకు కష్టమేం లేదు, అందరికీ ఉంటుంది ఇలాంటి ఇష్యూస్. బట్ మాకు ఏసీనే మార్చాలా అని ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఈవినింగ్ వేసుకుంటాం కదా, పుట్టి బెడ్రూమ్లోకే వస్తుంది. ఎక్కడ ఫిట్ చేయాలి ఏసీ అన్నది తెలియట్లేదు. లేకపోతే దాన్నే తీసి, ఏసీని తీసి ఇక్కడ ఫిట్ చేద్దామా అని చూస్తున్నాము. సో దట్ హాల్ అంతా వస్తే అక్కడ హాల్ వరకు, మోస్ట్లీ అక్కడ హాల్ వరకు కూర్చుంటాం కదా, టీవీ చూస్తాము. సో అక్కడి వరకు మనకి ఏసీ వస్తుంది. ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ అన్నీ కవర్ అవుతాయేమో అనిపిస్తుంది. అనవసరంగా ఈ బెడ్రూమ్ ఆ పక్కన బెడ్రూమ్లో పెట్టుకున్నాము ఏమో అనిపిస్తుంది. ఏమో చూడాలి, సమ్మర్ వచ్చాక డిసైడ్ చేస్తాము. బికాస్ లాస్ట్ సమ్మర్ మాకు కొత్త కాబట్టి ఈ సమ్మర్లో కొంచెం చూసి ఒకవేళ అది ఇక్కడ షిఫ్ట్ చేయగలిగితే ఈ పైన షిఫ్ట్ చేసేస్తే మొత్తం ఇల్లంతా ఏసీ కొంచెం చల్లగా ఉంటుందేమో. ఎవరు వచ్చిండన్నా? అన్న వచ్చిండా? వెళ్ళిపోతుంది, అటు పోయి వచ్చి ఉంటుంది. అయిపోయింది, పలకరిచ్చేసినా అయిపోయింది పని. అన్నయ్యకి వెళ్ళవా? నా వెనక ఇవ్వమంటే తిరుగుతూ అన్నయ్యక తిరుగువా? అన్నేడి దాసుకున్నాడు, అన్నయ్య చూసి అన్నేడి. వెళ్ళిపోయింది శుభమన్న, ఏదో సౌండ్ వచ్చింది, మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ వచ్చేస్తుంది సోఫా కింద. రైస్ పెట్టినప్పుడు స్పూన్ అనేది ఒక ఆయుధం ఉంటుంది. అయ్యో మర్చిపోయినా బెట్ట, ఆ ఆయుధం నీకు వారికి వెళ్ళి
చేత్తోనే తినాలి రైస్. అది చెయ్యి అంటే మొన్ననే సంక్రాంతి అయింది కదా. ఓహో ఓకే, అచ్చా. సుర్ అనిందా? మంచి పని అయింది. ఆయుధం పెట్టకుండా వారిలో గెలవమంటే ఎట్లా గెలుస్తుంది? ఏదో ఆయుధాలు ఎవరిదాలు తీసుకోవాలి, అన్ని మమ్మీలు పెట్టరు. నేను భవికాకి పెట్టినా, నీకు మర్చిపోయినా. అంతేలే. మమ్మీ ఈజ్ ఓల్డ్ బేబీ కదా లూసీ. లూసీ సరే, మేము ఆచి వెళ్తున్నాం. దా శుభం, ఆచి వెళ్దాం. చలో ఆచిపోతాం. ఫిజీ అంట, ఫిజీ. దానికి అన్నీ తెలుసు. బయట ఫిజీ ఎప్పుడు వస్తుంది, ఏ టైమింగ్స్కి వస్తుంది కూడా తెలుసు. నువ్వు ఏం చేసినా రాదు, అన్నీ తెలుసు. ఫిజిక్ కూడా తెలుసు, ఇది ఎప్పుడు వచ్చి కూర్చుంటుంది కదా లూసీ. ఎక్కడ కూర్చుంది కింద, సోఫా కింద. వీడు సతాయిస్తాడు అనమాట కాలేజ్ నుంచి వచ్చి, అందుకే దూరిపోతుంది. వాడి దగ్గరికి వెళ్ళకుండా అది అట్లా సతాయిస్తాడు. సరే పడుకోని కూడా ఎందుకురా వచ్చినావు కాలేజ్ నుంచి అన్న ఫేస్ పెడుతుంది. నిద్ర వస్తుంది. ఇప్పుడు దాకా మమ్మీ వెనక తిరిగినా అన్న, రెస్ట్ లేదు నాకు. చెప్పు, మమ్మీ 5 o'clock నుంచి తిరుగుతుంది. మమ్మీ వెనక 5 to 12. దీనికోసము సో ఈ బుజ్జమ్మ బజ్జోట్లేదు, రెస్ట్ తిండట్లేదు, ఆయనకనే తిరుగుతుందని చెప్పేసి నేను ఈ సోఫాలో కొంచెం ½ an hour కునికేస్తాను అనమాట. వీడు వచ్చేస్తాడు అంతలో, మా బాబు వచ్చేస్తాడు. ఇంకా దానికి నో రెస్ట్. కొంచెం మళ్ళీ వాడితే ఆడుతుంది, వాడు సతాయిస్తాడని చెప్పి సోఫా కింద దూరిపోతుంది కదా లూసీ. కూర్చి ఏది ఫేస్ ఏదనేది, ఫేస్ చూపి. జస్ట్ జ్యోతి ఆడియన్స్కి చూపి, జస్ట్ జ్యోతి వ్యూవర్స్కి నీ ఫేస్ చూపి. ఇద్దరు ఫేస్ మంచి బజ్జున్నాడు. చూపియాడా? చూపియో, అందుకే బుజ్జమ్మా. చూడా శుభన్ నీడి, శుభమన్న ట్రీట్ ఇస్తున్నాడు. శుభమన్న ఏమన్నా ఏం చేస్తున్నాడు శుభమన్న? చూడుపో శుభమన్న.